సో ఇంకోటి ఏంటంటే ట్రంప్ 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. వెరీ నెక్స్ట్ డే సాఫ్ట్ బ్యాంక్ ఒకటి, ఓపెన్ ఏఐ ఒకటి, ఒరాకిల్ ఒకటి, ఈ మూడితోటి ఒక జాయింట్ వెంచర్ని అనౌన్స్ చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. దీని ద్వారా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. వెరీ నెక్స్ట్ డే డీప్ సీక్ని అనౌన్స్ చేసింది చైనా. దీంతో మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది మార్కెట్. అసలు అక్కడ జాబ్సే లేవు, లే ఆఫ్స్ కంటిన్యూ అవుతున్నాయి అనేది ఎంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది? అది కంపల్సరీగా నేను దానికి సమ్మతించానండి. ఎందుకనంటే డీప్ సీక్ అనేది ఏదైతే వచ్చిందో దాని ద్వారా జాబ్స్ పోయింది అంటున్నారు కదా, అదే డీప్ సీక్లో మీరు వెళ్ళి కొన్ని చెక్ చేయండి. కొన్ని అడిగితే దాని దగ్గర ఆన్సర్స్ లేవు. ఇట్ ఈస్ మోర్ లైక్ అ ప్యారడీ వర్షన్ లాగా అయిపోయింది డీప్ సీక్లో కూడా. మీరు ఇప్పుడు ఒకసారి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్, ఇప్పుడు మీరు ఏదైతే చాట్ జీపీటీనో ఏఐదో ఏదైతే ఓపెన్ ఏఐ అడుగుతున్నారో దానిలో మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఉంది. డీప్ సీక్లో వెళ్ళి మీరు ఇండియా గురించి 4 క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పలేకపోతున్నా. ఐ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దిస్ అని చెప్పని అంటుంది. ఎందుకనంటే ఇట్ ఈస్ అ వెరీ బయాస్డ్ టెక్నాలజీ. బికాజ్ చైనీస్ గవర్నమెంట్ అండర్లో జరిగిన వాళ్ళు ఏంటంటే మీరు ఓపెన్గా ఫ్రీడమ్గా మీకు ఏం కావాలో అది చేయలేరు, రైట్? గ్యారంటీగా ఇట్ మైట్ గివ్ అ కాంపిటీషన్, బట్ దిస్ వన్ ఈజ్ ఫర్ షూర్ మచ్ సుపీరియర్. ఇప్పుడు ఏదన్నా ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం హడావుడవచ్చు, కానీ దాని వలన మాత్రం ఏం డిఫరెన్స్ రాలేదు జాబ్స్లో. కానీ ఓల్డ్ మార్కెట్లో టాప్ టెక్ కంపెనీస్ అన్ని ఒక్కసారిగా పడిపోయాయి కదా, లే ఆఫ్స్ కూడా ప్రకటించినాయి కదా, గూగుల్ లాంటివి కూడా. అది ఎప్పటి నుంచో ప్రకటిస్తూనే ఉన్నారండి. ఇప్పుడు దీని గురించి ప్రకటించలేదు. ఓకే, దీని గురించి ప్రకటించింది కాదు. ఎప్పుడైతే మీకు లాస్ట్ టైం చెప్పినట్టు కొంచెం మనకు మార్కెట్ రెసెషన్ వచ్చినప్పుడు కొన్ని లే ఆఫ్స్ చెప్పారు, కానీ ఇప్పుడు వలన రావట్లేదు. అండ్ గ్యారంటీగా ఏదైనా జరిగితే ఇమీడియట్ మీకు ఎఫెక్ట్ రాదండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడు ఏదైతే మన ట్రంప్ వాళ్ళు వచ్చి దే వాంట్ టు డూ సంథింగ్, ఇట్ విల్ టేక్ అ ఫ్యూ మంత్స్ అండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో కంపేర్ చేస్తే లాస్ట్ 3-4 ఇయర్స్కి ఇప్పటికి కంపేర్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా కనిపిస్తున్నాయి యూఎస్లో? ఇప్పుడు ఒక స్టాగ్నెంట్ స్టేజ్లో ఉందండి, కానీ రాబోయే టైంలో ఇట్స్ గోయింగ్ టు గ్రో. ఓకే, గ్యారంటీగా దెర్ వాజ్ అ లిటిల్ ఛాలెంజ్. బికాజ్ కోవిడ్ తర్వాత ఏంటంటేనండి సడన్ స్ప్లర్జ్ ఆఫ్ ఐటీ జాబ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ యూజింగ్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు నేను ఉన్నారనుకోండి, మన ఇద్దరము జీపేనో లేకపోతే రూపేనో ఎప్పుడు యూజ్ చేసి ఉన్నాం. ఏది కోవిడ్ తర్వాత. ముందు కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏదో ఒక దాని మీద యూజ్ చేయాల్సి వస్తుంది. మనమే కదా అసలు రోడ్ సైడ్. అదే అంటే నా దగ్గర క్యాష్ ఉందండి, నేను యూజ్ చేయాలనుకోవట్లేదు, ఆడి దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు ఇస్తానంటే చేంజ్ లేదు, మీరు జీపే చేయండి సార్ అంటున్నాడు. సో ఇంతమంది ఇది చేయాలంటే వెనకాల టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఉండాలి. సో కోవిడ్ తర్వాత సడన్ సర్జ్ వచ్చేసిందండి టెక్నాలజీ రిక్వైర్మెంట్. దానివల్ల జాబ్స్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. అండ్ ఆ స్లర్జ్ని చూసి చాలా మందిని ఎక్కువ మందిని కూడా తీసుకున్నారు, మనకి బెంచ్ మీద అవసరం ఉంటుందని. అది ఎప్పుడైతే 2-3 ఇయర్స్ అంటే 23 ఆ టైంలో వచ్చినప్పుడు అది స్టాగ్నెంట్ ఉంది. ఎందుకంటే ఒకసారి మీ టెక్నాలజీ రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పెరగదు కదా. సో అక్కడ మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. దట్ అది కాక ఇంకోటి ఏంది, చాలా మంది డబుల్ జాబ్ చేస్తాం వల్ల దానివల్ల డౌన్ అయింది. గ్యారంటీగా దెర్ హ్యాస్ బీన్ అ లిటిల్ ఎఫెక్ట్ ఆఫ్ రెసెషన్ ఇన్ ద మార్కెట్. ఫ్యూచర్లో అది తగ్గుతుంది, జాబ్స్ పెరగబోతున్నాయి అని చెప్తున్నాను. కానీ జిన్పింగ్ ఏమంటాడంటే చైనా ఆల్రెడీ ఆయన వార్ స్టార్ట్ చేశాడు. ఎలా ఈ వాణిజ్య దాంట్లో ఇంపోర్ట్ డ్యూటీస్ వేసాడు. దీంతో అమెరికా ఆర్థిక పరిస్థితి కుప్పగోలుపోతుందని చెప్పి ఆయన అంటాడు. అది మనం చూడాల్సిందేనండి. ఎందుకంటే ఈ విషయం నేను స్ట్రాంగ్గా చెప్పగలిగేవాడిని కాదు. నాకు ఒక రకంగా చెప్పాలంటే మనం ఎన్ని మాట్లాడుతుండగా ఇండియన్ ఎకానమీ అన్నిటికన్నా స్ట్రాంగ్ అయితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్, రైట్? బట్ ఆల్ ఆఫ్ దీస్ టేక్ టైమ్. ఇప్పుడు మన మోడీ గారు ఇది 3వ టర్మ్లో ఉన్నారు. హీఈస్ డూయింగ్ సో మచ్ ఎఫర్ట్. సో ఇట్ టేక్స్ ఇయర్స్, టెన్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు చేంజ్. ఇప్పుడు చైనా కూడా ఇవాళ రోజున ఒక స్ట్రాంగ్ పొజిషన్లో చెప్పబోతుందంటే ఒక 50 ఏళ్ల కృషి ఉంది అక్కడ. వాళ్ళు 1950, 1960, 1970 నుంచి కంటిన్యూస్గా అదే ఫోకస్గా చేశారు కాబట్టి వాళ్ళు రోజున ఒక పొజిషన్లో వచ్చారు. సో ఏదైనా కుప్పకూలాలన్నా, ఏదైనా పొజిషన్ మారాలన్నా ఇట్ విల్ టేక్ ఫ్యూ ఇయర్స్. ఇప్పటికైతే మనం మాట్లాడేది ద లార్జెస్ట్ ఎకానమీ ఇస్ యూఎస్ విచ్ ఇస్ $31 trillion. ద సెకండ్ లార్జెస్ట్ ఇస్ చైనా విచ్ ఇస్ $9 trillion. 31-9. దాని తర్వాత జర్మనీ 5, దాని తర్వాత ఇండియా 3. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారంగా 9 ఒకేసారి 36 వెళ్ళిపోవాలి కదా. 36 వెళ్ళాలి దాటేసేయాలంటే. సో
పడుతుందండి. అంటే అన్డిస్ప్యూటెడ్లీ టుడే యుఎస్ ఇస్ అ గ్లోబల్ ఎకానమీ లీడర్. సరే వాళ్ళ మధ్య ఎలా ఉన్నా కానీ సరే గ్లోబల్ లీడర్ అది. సరే వాళ్ళ ఇంటర్నల్గా ఇష్యూస్ లేదంటే ఇంటర్నల్గా ఏదన్నా వాళ్ళ క్లచెస్ ఉన్నప్పటికీ కెనడా, మెక్సికో, చైనా, పనామా ఏవో చెప్తున్నారు కదా, ఇవన్నీ అవును. కొంచెం డిఫరెంట్గా అన్ని ఎగనెస్ట్ ట్రంప్ అయిపోయినాయి. రైట్. ఎట్లా ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఇండియాని అయితే డైరెక్ట్గా టచ్ చేసినట్టు ఎక్కడ కనిపించట్లా. అవును. ఇది పాజిటివ్ సైన్ అయినా ఇండియాకి? గ్యారంటీగా పాజిటివ్ సైన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన మోడీ గారు నెక్స్ట్ మంత్ వెళ్తున్నారు అక్కడికి. లేదు, రేపు ఎల్లుండి ఏదో ఫిక్స్ అయిందంటున్నారు. ఫిబ్రవరి 7th అన్నారు. మరి వైట్ హౌస్ ఏదో అనౌన్స్ చేశారు. తెలియదు, వాట్ ఎవర్, కొన్ని రోజుల్లో వెళ్ళబోతున్నారు. అవును, గ్యారంటీగా. ఐ థింక్ వి ఆల్ నో మోడీ ఈజ్ అ మాస్టర్ అండి. సో ఏదో ఒక ట్రంప్ కార్డ్ తిప్పుతాడు ఆయన. గ్యారంటీగా ఈ అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ ఆర్ బెటర్. సో నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఈ మీట్ తర్వాత ఇట్స్ గోన్ బి బెటర్. అండ్ ఫర్ షూర్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ ఇండియన్ యుఎస్ రిలేషన్షిప్స్ ఆర్ గోయింగ్ టు బి బెటర్ దెన్ ఎనీ అదర్ కంట్రీ. యాజ్ ఆఫ్ నో టుడే డెవలప్మెంట్ ఏంటంటే ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మన్ ఆయన ఢిల్లీ వచ్చిన్నారు. ఆయన ఢిల్లీ పర్యటన కూడా సంథింగ్ చేంజ్గా చేయబోతుంది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏదో మ్యూచువల్గా అనేది ఒకటి వినిపిస్తుంది. there are two areas అండి ఈ మోడర్న్ వరల్డ్లో. ఒకటేమో మనీ. ఇండియాకున్న మ్యాన్ పవర్, యూత్ మ్యాన్ పవర్, హూ ఆర్ స్కిల్డ్ అండ్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, ఫర్ షూర్లీ ద నెక్స్ట్ డికేడ్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్. మేబీ ఐ కెన్ టాక్ అబౌట్ లేటర్ డికేడ్స్ ఆల్సో. బట్ మనకున్న అడ్వాంటేజ్ అది, మనకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. సో ఇప్పుడు యుఎస్ ఎంత చేయాలనుకున్నా దే నీడ్ అవర్ సపోర్ట్ ఫర్ షూర్. అండ్ ఓ రకంగా వాళ్ళకి స్ట్రాంగ్ ఎకానమీ ఉంది కాబట్టి మనకు కూడా వాళ్ళ సపోర్ట్ కావాలి. సో ఐ థింక్ ఆఫ్టర్ దిస్ విజిట్ ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు హెల్ప్ బోత్ ద నేషన్స్. ట్రంప్ దూత్ అనుకోవచ్చా లేదంటే ఇండివిజువల్గా ఆయన వచ్చాడు అనుకోవచ్చా ఏఐ సిఇఓ? అది ఎందుకంటే టాప్ 3 కంపెనీస్ తోటి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఆయన పెట్టుకున్నారు. అది కూడా ఉండుండొచ్చు నా లెక్క ప్రకారం. ఎందుకంటే మీకు ఇప్పుడు మొన్ననే టెస్లా మీద ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో తగ్గించారు ఈ మధ్య. అదేది వాళ్ళిద్దరు కాల్ అయిన తర్వాత ఇప్పుడు టెస్లా మనం ఇండియాలో రోడ్ల మీద చూడబోతున్నాం. సో ఎస్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొలిటికల్ ఆస్పెక్ట్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ టెక్నాలజీ ఆస్పెక్ట్ కూడా. ఎస్ ఎస్. తమాషా ఏంటంటే కేంద్ర ఈ ఐటీకి సంబంధించి శ్రీ వైష్ణవ్ ఉన్నారు కదా, అశ్విని వైష్ణవ్, ఈయన శామ్ రావడానికి 2 రోజుల ముందు నుంచే ప్రకటనలు చేస్తూ వచ్చాడు. అందుకని దాంట్లో ఏదన్నా స్పెషాలిటీ ఏమైనా ఉందేమో అంటే ఇవన్నీ కూడా మూమెంట్స్ అయ్యే ముందు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిప్లొమాటిక్ డిస్కషన్ గోయింగ్ ఆన్ అండి. సో దే నో ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ నాట్ దట్ ఆయన సడన్గా వచ్చి ఏదో మీటింగ్లో నేను మీ షోలో వచ్చే ముందే మనకు 1-2 days నుంచి డిస్కషన్ ఎప్పుడు వస్తున్నారని చెప్పని ఉంటుంది. అలాంటిది వాళ్ళు యూఎస్ నుంచి వచ్చి ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసే ముందు దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ డిస్కషన్. అండ్ మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ డిస్కషన్స్ ఈయన January 20th ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కాదు, ఈయన ఎప్పుడైతే గెలిచాడని తెలిసి డిసెంబర్ నుంచే డిస్కషన్స్ నడుస్తున్నాయి. చాలా యాక్టివ్గా ఉన్నారు ట్రంప్ మంత్రివర్గం వాళ్ళందరూ కూడా. పర్టికులర్లీ బిజినెస్ లీడర్సు, వరల్డ్ లీడర్స్తో కంటిన్యూస్ డిస్కషన్లోనే ఉంటూ ఉన్నారు. సో మీకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే లోకేష్ కూడా వెళ్ళేది వాళ్ళ మేబీ శామ్ని కలిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఏపీలో అంత ఏరియా ఉందంటారే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి? ఏరియాకి ప్రాబ్లం ఏం లేదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి, గ్యారంటీగా ఆపర్చునిటీ అయితే ఉంది. అక్కడికి వస్తారా? ఎందుకంటే ఆల్రెడీ మనకి డెవలప్ అయిన హైదరాబాద్ కనిపిస్తుంది కదా, ఇది కాదని అక్కడికి వచ్చే అవకాశం ఉంది. వైజాగ్ అంటున్నారు, ఎందుకంటే అశ్విని వైష్ణవ్ని కలిసారు ఈయన, రైట్, లోకేష్ గారు. అంటే ఈయన వస్తున్నారు కదా, శ్యామ్ కూడా వస్తున్నారు. సమ్ ఏదో ఎన్ఆర్ఐస్ ఏదో కొంత లైజనింగ్ చేశారు అంటున్నారు. గ్యారంటీగా ఉందండి ఆపర్చునిటీ. ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ద వర్క్ ఫోర్స్ అండ్ టెక్నాలజీ వర్క్ ఫోర్స్ ఏదైతే ఇప్పుడు ఉందో దీనికి 2x అవ్వబోతుంది ఇంకో రాబోయే డికేడ్లో. రైట్, మనకి హౌ మెనీ లార్జ్ సిటీస్ కెన్ స్టిల్ టేక్ మోర్ పీపుల్. సో యూ హ్యావ్ టు గో టు Tier 2 cities అండ్ Tier 3 cities in the future, రైట్? సో కంపల్సరీగా పీపుల్ విల్ స్టార్ట్ లుకింగ్ అట్ న్యూయర్. ఇప్పుడు హైదరాబాద్లో మేబీ 10 ఏళ్ల క్రితం నాకు ట్రాఫిక్ జామ్ ఎక్కువ గుర్తులేదు మెయిన్ సెంటర్స్లో తప్పితే, వాళ్ళ రోజు ట్రాఫిక్ జామ్ పెరిగింది. బెంగళూరు
has been going through this process for a very long time, అవును. right? So they will start looking at other cities. అంటే ఓపెన్ ఏఐ లాంటి ఒక పెద్ద టాప్ టెక్నాలజీ టెక్ కంపెనీ వైజాగ్ వస్తుందంటారా? ఇది రెండు విషయాలుగా ఉంటుందండి. ఒకటేమో వాట్ ఆర్ లీడర్షిప్ విల్ బీ ఏబుల్ టు షో దెమ్ దట్ వాట్ దే కెన్ ప్రొవైడ్ అండ్ వాట్ దే ఆర్ సపోర్టింగ్ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఉండగా ఏదైనా సాధ్యమే. అండ్ నేను చెప్పకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ దే హ్యావ్ అ టాక్ట్ ఫర్ దాట్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంతేనంటారా?